పవన్ కళ్యాణ్ గారి మాస్ ఫెస్టివల్ లేకపోతే అవుట్డేటెడ్ రొటీన్ కమర్షియల్ మూవీనా? ఉస్తాద్ భగత్ సింగ్ వన్ మ్యాన్ షో ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. ఆయన గ్రేస్, స్టైల్, డాన్స్ స్టెప్స్, ఎమోషన్స్, సో ఇవన్నీ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి మూవీలో అయితే. ఎస్పెషల్లీ హీరోయిన్స్ వైజ్ గా చెప్తున్నా కూడా వాళ్ళిద్దరికి పర్ఫార్మెన్స్ అనేటివి చాలా డీసెంట్ గా ఉన్నాయి ఉన్నంత వరకు. అలాగే మనకు రాశి ఖన్నా గారికి అయితే ఆమె పర్ఫార్మెన్స్ రోల్ అనేది మరీ ఎక్కువగా లేకపోయినా కూడా బట్ డీసెంట్ గా బాగానే ఉన్నారు. సేమ్ వైజ్ అలాగే మనకు శ్రీలీల గారు కూడా ఆమె ఉన్నంత వరకు కూడా చాలా డీసెంట్ గానే ఉంది. అలాగే సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా వాళ్ళ వరకు చేసిన పర్ఫార్మెన్స్ ఓకే అనేలాగా ఉన్నాయి. అండ్ మెయిన్ గా చెప్పాలంటే ఈ మూవీ తేరీ రీమేక్ అవునా కాదా? కాదు. సో ట్రైలర్ లో చూపించినట్లే ఇది ఫుల్లీ డిఫరెంట్ మూవీ. సో హరిశంకర్ గారు ఆయన ప్రీవియస్ మూవీస్ తో చూస్తే ఈ మూవీని చాలా వరకు బెటర్ గానే చేశారు. బట్ ఎంత అనుకున్నా కూడా అక్కడక్కడ ల్యాక్స్ అనేవి ఉన్నాయి. ఎందుకంటే స్టోరీ చాలా వరకు అక్కడక్కడ ప్రిడిక్టబుల్ గా ఉంటది. అండ్ సమ్ మోర్ అక్కడక్కడ కూడా కొంచెం ఎంగేజ్మెంట్ గా అనిపించకపోవచ్చు. అండ్ మెయిన్ గా చెప్పాలంటే అసలు ఈ మూవీ జనరల్ ఆడియన్స్ కి అయితే కొద్దిగా యావరేజ్ గానే అనిపిస్తుంది. బట్ ఫైనల్లీ ఓవరాల్ వర్డింగ్ చెప్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే పక్కా పైసా వసూల్ ఆఫ్ మాస్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ మూవీ అనే చెప్పుకోవచ్చు. సో ఇంకా ఇలాంటి మూవీ సినిమా టాక్స్ కావాలంటే మీకు సబ్స్క్రైబ్ టు తరుణ్ తేజ టాక్స్, అలా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చుగా. మరి మీరు మూవీ చూస్తారా? కామెంట్స్ లో చెప్పండి, మీకు ఎలా అనిపించింది అసలు ఈ మూవీ.